మిత్రులందరికీ స్వాగతం. మాఘపురాణంలోని 25వ అధ్యాయం కళింగ కిరాతుడు మిత్రుల కథ. కృష్ణమద మహర్షి జహ్నుమునితో మరలా ఇట్లు పలికెను. పోయి మాఘమాస వ్రతం మహిమ తెలుపు మరొక కథను చెప్పెదను, వినుము. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతము ఆచరించి పాప విముక్తుడగునని ఈ కథ తెలుపును, వినుము. అతి ప్రాచీనమైన ఈ కథ శ్రీహరి కథా మహిమను తెలుపును. పూర్వం ఒక కళింగ కిరాతుడు కలడు. అతడు ఆ ప్రాంతమున సంపద కలవాడు, పరివారము కలవాడు. ఆయుధములను ధరించి పరివారముతో ఒకనాడు వేటాడుటకు అడవికి వెళ్ళెను. అనేక మృగములను వేటాడాను. అతడు మృగములను వెతుకుచూ అడవిలో తిరుగుచూ ఉండగా ఒక విప్రుని చూచెను. ఆ బ్రాహ్మణుడు నర్మదా నది స్నానము చేయవలయునని బయలుదేరాను. మార్గయాసమున ఒక మర్రి చెట్టు నీడలో విశ్రమించి మరలా ప్రయాణము చేయదలచెను. కిరాతుడు అతన్ని చూచి వాని వద్ద ఉన్న వస్త్రముల ధనము మున్నగు వానిని అపహరింపవలయనని తలిచెను. తన వారితో వచ్చి ఈ బ్రాహ్మణుని వద్ద ఉన్న అన్నింటినీ బలవంతముగా తీసుకొనెను. ఓయి, నీవు దాచిన ధనము మాకిమ్ము, లేనిచో నిన్ను చంపుదునని కిరాతుడు బ్రాహ్మణుని బెదిరించెను. ఆ విప్రుడు, నేను దరిద్రుడను, నా వద్ద ధనమేమియూ లేదని సమాధానమిచ్చెను. వాని మాటలకు కోపించిన కిరాతుడు ఆ బ్రాహ్మణుని ఖడ్గముతో నరికెను. ఆ కిరాతుడు అచటి మార్గమున ప్రయాణించు వారిని చంపి వారి నగలను ధనమును దోచుకొనుచుండెను. అతడు క్రమక్రమముగా అరణ్య మార్గముననే కాక పట్టణ మార్గమున ప్రయాణించు వారిని కూడా దోచుకొని చంపుచుండెను. వానికి ధనమును సంపాదింపవలయునని కోరిక విపరీతముగా పెరుగుచుండెను. ఇట్టి కిరాతునకు బంగారు నగలను చేయువాడొకడు మిత్రుడుగా ఉండెను. అతడును కిరాతుని వల్లే క్రూరుడు, వంచనాపరుడు. బంగారపు నగలను చేయుచు దానిలోని బంగారమును హరించెడివాడు. కిరాతుని బాటసారుల కడ దోచుకున్న నగలను పట్టణమున విక్రయించెడివాడు. కిరాతుడు కూడా మోసగించి నగలమ్మిన ధనము అపహరించెడివాడు. కిరాతుడును బాటసారుల నుండి దోచుకున్న నగలను అమ్ముమని స్వర్ణకార మిత్రునికి ఇచ్చెడివాడు. అతడును నగలమ్మి అందులో కొంత ధనమును తీసుకుని మిగిలిన ధనమును కిరాతుడికిచ్చెను. వీరికి మరొక శూద్రుడు మిత్రుడుగా ఉండెను. అతడు కాముకుడు, పరస్త్రీ లాలసుడు, ధనవంతుడు, మోసగాడు అయి ఉండెను. వాని తల్లియూ అట్టిదే. భర్త మరణించిన పిమ్మట ఆమె మరింత స్వేచ్ఛావర్తనురాలయ్యెను. ఈ విధముగా ఆ కుటుంబమున కుమారుడు, తల్లి ఇద్దరును కాముకులు, స్వేచ్ఛావర్తనులుగా నుండిరి. వారి తల్లి చీకటిలో కామాతురై తన విటుడు వచ్చు చోటికి వెళ్ళెను. చీకటిగా ఉన్న ఆ ఇంటికి ఆమె వద్దకు రావలసిన విటుడు రాలేదు. అతడు వచ్చునని ఆమె వానికై వేచి ఉండెను. అచటకు ఆమె కుమారుడు వ్యభిచారిణి కాముకురాలైన తనకిష్టురాలైన స్త్రీ కొరకు వచ్చెను. చీకటిలో ఉన్న తల్లి తాను కోరిన ఆమెను అనుకొని వాని తల్లియు ఆ చీకటిలో వచ్చినది తాననుకున్న విటుడే అని అనుకున్నది. ఈ విధముగా తల్లియు కుమారుడును ఆ చీకటిలో ఒకరినొకరు ఎరుగక తనకు కావలసిన వారే అనుకునిరి. ఫలితముగా వారిద్దరూ ఆ చీకటిలో కలిసిరి. సమాగమైన తరువాత వారిద్దరును ఒకరినొకరు గుర్తించిరి. వాని తల్లి విచారపడెను. కొంతకాలమునకు మరణించి నరకమును చేరి శిక్షలను అనుభవించుచుండెను. కుమారుడు మాత్రం నిర్భయముగా ఉండెను. పరస్త్రీ వ్యామోహముచే అతడు తన సంపదనంతయు పోగొట్టుకొనెను. నిర్ధనుడై కిరాతుకుని చేరి వానికి స్నేహితుడయ్యెను. కిరాతుడు బ్రాహ్మణు ధనమునకై చంపిన బ్రహ్మహంత సువర్ణకారుని నమ్మి ఇచ్చిన నగలలోని బంగారమును దొంకిలించువాడు ఈ శూద్రుడు, తల్లితో వ్యభిచరించిన గురు తల్పు గమనుడు, ఈ ముగ్గురిని బ్రాహ్మణ మిత్రుడు ఒకడు కలడు. అతడును వారితో కలిసి వారితో పాటు పాపకార్యములను చేయుచుండెను. బ్రాహ్మణుడు అగుటచేత వారికి పౌరహిత్యమును కూడా చేయుచుండెను. వీరి కలయికతో పంచమహాపాపములో ఒక చోట చేరినట్లయ్యెను. బ్రహ్మజ్ఞానిని చంపినవాడు, కళ్ళు త్రాగువాడు, క్రూరుడు, బంగారం అపహరించినవాడు, గురుపత్నితో రమించినవాడు, వీరైదుగురును పంచమహాపాతకులు. బ్రాహ్మణుడు కిరాతకుడు పంపగా గ్రామాంతరమునకు వెళ్ళెను. అతడు ఆ గ్రామమున శ్రోత్రియుడైన బ్రాహ్మణుని ఒకరిని చూచెను. ఆ బ్రాహ్మణుని పేరు వీరవ్రతుడు.
అతడు రుద్రాక్షమాలలు ధరించెను. లేడి చర్మము దర్భలు చేతబట్టి ఉండెను. గోవిందనామములు పలుకుచూ తీర్థయాత్రలు చేయువాడు కిరాతమిత్రుడైన బ్రాహ్మణుడు వానికి నమస్కరించెను. బ్రాహ్మణ్యమును కోల్పోయి దీనుడై ఉన్నవానిని చూచి, నీకెవరు ఎక్కడికి పోవుచున్నావని అడిగెను. అతడును, నేను బ్రాహ్మణుడను, కిరాతుని వద్ద పనిచేయువాడను అని పలిగెను. అప్పుడు వీరవ్రతుడు ధ్యానమగ్నుడై ఉండి కనులు తెరిచి ఇట్లనెను. ఓయి, నీవు చేసిన సమస్త పాపములను చెప్పెదను వినుము. నీ యజమాని బ్రహ్మహత్య మున్నగ పాపములను చేసినవాడు, హింసాపరుడు, బంగారమును దొంగిలించువాడు వానికి మిత్రుడు. వారికొక శూద్రుడు మిత్రుడు కలిగెను. గురుపత్ని తల్పమగన చేసినవాడు ఇట్ల పంచమహా పాపములను చేసిన వారితో తిరిగి నీ బ్రహ్మతేజమును కోల్పోతివి. పాపాత్ములతో మాటలాడినను, వారిని చూచినను తాకినను వాడును వారి వల్లే పాపాత్ముడగును. అట్టి వారితో మాటలాడక తప్పనిసరి అయినచో దర్భను చేతబట్టి మాటలాడవలెను. అట్లు చేసినా పాపముండదు. నీవట్టి పాపాత్ముల సాంగత్యముచే బ్రాహ్మణత్వమును పోగొట్టుకొని పాపివైతివి. ఇట్టి నీతో మాటలాడరాదు. బ్రహ్మహత్య చేసినవాడు, మద్యపానం చేసినవాడు, గురుతల్ప గమనము చేసినవాడు, బంగారమును దొంగిలించినవాడు, వీరితో స్నేహము చేసినవాడు, వీరైదుగురునూ పాపులే. ఇట్టి వారికెంత దూరముగా ఉన్నా అంత మంచిది అని వీరవ్రతుడు విశృంఖలనుతో పలికి మిన్నకుండెను. విశృంఖలుడును వీరవ్రతుని మాటలను విని భయపడెను. జ్ఞాని, నన్ను దయతో రక్షింపము. నాకీ భయంకర పాపము నుండి విముక్తి ఎట్లు కలుగును? సర్వపాపహరణ క్షణమైన ప్రాయశ్చిత్తమును తెలుపమని వీరవ్రతుని ప్రార్థించెను. వాని మాటలను విని దయాళుడైన వీరవ్రతుడు, మనము మొదలైన వారు చెప్పిన ప్రకారం ప్రాయశ్చిత్తము ఇట్లు చెప్పెదను. నిత్యము నీవు చేసిన పాపములను చెప్పుచూ తీర్థయాత్రలను 12 సంవత్సరముల పాటు చేయుము. ప్రతి ఇంటను బిచ్చమెత్తుకొని ఆ భిక్షాన్నమును తినుచుండుము. ప్రతి మాఘమాసమున ప్రయాగ క్షేత్రమున ప్రాతకాల స్నానము చేసి మాధవుని దర్శింపుము. ప్రయాగ స్మరణమునే ముక్తి కలుగును. స్నానము చేసినచో వచ్చు పుణ్యమును చెప్పజాలను. ఎంతటి పాపాత్ముడైనను మాఘమాసమున ప్రయాగలో స్నానము చేసినచో వారి పాపములు పోవును. కావున 12 సంవత్సరములు కానీ పూర్తిగాని సంవత్సరముతో పాటు కానీ ప్రయాగ మాఘ స్నానమును ఆచరింపుము. ఆవు తినగా మిగిలిన బియ్యమును వండుకొని తినుము. ఈ ప్రకారముగా మాసము చేయుము అని అనెను. విశృంఖలుడను అట్లే అని అంగీకరించెను. తన మిత్రులైన కిరాతాదులకు ప్రాయశ్చిత్తమును చెప్పుమని కోరెను. వీరవ్రతుడును వాని మాటలకు సంతోషించి, నీకు చెప్పిన ప్రాయశ్చిత్తమే వారికిని ఆచరింపదగినవని చెప్పెను. విశృంఖలుడు వీరవ్రతునకు నమస్కరించి 12 సంవత్సరములు ప్రాయశ్చిత్తమును చేసుకున్న తర్వాత నాకు ధర్మము ఉపదేశింపగోరుదనని అడిగాను. ఆ ధర్మమును అప్పుడు చెప్పుదును పొమ్మని పలికెను. విశృంఖలుడు కళింగ కిరాతుడు మిగిలిన వారి వద్దకు పోయి వీరవ్రతుడు చెప్పిన మాటలను వారికి చెప్పాను. వారును విశృంఖలుని మాటలు విని భయమును పశ్చాత్తాపమును పొందిరి. వారు వేరువేరుగా తీర్థయాత్రలు చేయదలచి ప్రయాణమైరి. వీరవ్రతుడు చెప్పినట్లుగా భిక్షాన్న భోజనము మాఘస్నానము చేసి పాప విముక్తులైరి. విశృంఖలుడు వ్రతమును పాటించుచు తీర్థయాత్రలు చేయుచు కాశీనగరము చేరి కొంతకాలము ఉండి తరువాత ప్రయాగకు పోయి మాఘమాస వ్రతము ఆచరించెను. అన్ని తీర్థముల స్నానము పాపనాశనము, ప్రయాగ స్నానము పాపనాశనము చేసి ముక్తి కూడా ఇచ్చును. విశృంఖలుడను వీరవ్రతుడు చెప్పినట్లు 12 సంవత్సరములు ప్రాయశ్చిత్తము ఆచరించెను. పాప విముక్తుడైన వీరవ్రతుని వెతుకుచూ నైమిసారణ్యమునకు పోయి వీరవ్రతునకు నమస్కరించి ఇట్లు పలికెను. వీరవ్రతుడు తనకు నమస్కరించిన విశృంఖలుని లేవనెత్తుతూ ప్రేమతో కుశలములు అడిగిరి. 2 ఘడియలు ఆలోచించి ఇట్లనెను. ఓయి, నీ పాపమంతయూ పోయినది. ప్రయాగ స్నానముచే దుష్ట సాంగత్య జనిత దోషము కూడా పోయినది. నీవిప్పుడు బ్రహ్మ తేజస్సుతో ఉన్నావు. మంత్రపూతమగు జలముతో 3 దినముల స్నానము చేయింతును. నిరాహారముగా నీవి 3 దినములు ఉండవలేను. అప్పుడు నీవు మరింత పవిత్రుడవు కాగలవు. విశృంఖలనిచే మంత్రజలమును స్నానము 3 దినములు చేయించెను. విశృంఖలుడు వీరవ్రతుడు చెప్పినట్లు నిరాహారుడై ఉండెను. వీరవ్రతుడు విశృంఖలను ఇట్లు ఉపదేశించెను. ఓయి,
నిరంతముగా సంతోషముగా ఉండుము. వేద మార్గమును అతిక్రమింపకము. శాస్త్రమును అనుసరించి కార్యములను ఆచరింపుము. వివాహము చేసుకుని గృహస్థ ధర్మము ఆచరింపుము. ప్రాణహింసను మానుము. సనాతన ధర్మమును పాటింపుము. సజ్జనులను సేవింపుము. సంధ్యావందనము మున్నగు నిత్యకర్మలను మానకము. ఇంద్రియ నిగ్రహమును కలిగి ఉండుము. హరును పూజింపుము. ఇతరుల అపరాధమును చెప్పకము. ఎవరి అందును అసూయపడకము. ఇతరుల వృద్ధిని చూసి విచారపడకము. పరస్త్రీలను తల్లివల్లే చూడుము. చదివిన వేదములను మరువకము. అతిథులను అవమానింపకము. పితృదినమును శారదమును మానకము. చాడీలను చెప్పకము. ఇతిహాస పురాణములను వేదాంగములను పరిశీలించుచుండుము. సిగ్గును విడిచి హరినామమును కీర్తింపుము. పెద్దలు చెప్పిన త్రిపుండ్రధారణము చేయుము. రుద్రాక్షమాలను ధరించి రుద్రసూక్తముతో శివుని అర్చింపుము. తులసీమాలను ధరించి తులసీ దళములతో లక్ష్మీనారాయణులను బిల్వదళములతో శివుని అర్చింపుము. హరిహరులను అర్చింపుము. హరిపాద తీర్థమును సేవింపుము. నివేదాన్నమును భుజింపుము. అతీశ్వరులను గౌరవింపుము. తల్లిదండ్రులను సేవింపుము. నియమతో మంత్రానుష్ఠానమును చేయుము. కామక్రోధాది శత్రువులను జయింపుము. మాఘస్నానమును మానకము. మనస్సును అదుపులో ఉంచుకునుము. చిత్తశుద్ధితో వ్రతాధికమును ఆచరింపుము అని వీరవ్రతుడు విశృంఖలకు ధర్మ ప్రశస్తిని ఆచరణ విధానమును చెప్పెను. విశృంఖలుడు వీరవ్రతుని పాదములకు నమస్కరించెను. గురువు అనుమతి నంది మరలా కాశీనగరముకు వెడలిపోయెను. గృహస్థాశ్రమమును స్వీకరించి వీరవ్రతుడు చెప్పిన ధర్మములను పాటించెను. మాఘస్నానమును ప్రతి సంవత్సరము చేయుచుండెను. అనేక భోగములను పుత్ర పౌత్రాదులను పొంది సుఖముగా ఉండెను. తరువాత మరణించి ముక్తి పొందెను. మాఘపురాణమందలి 25వ అధ్యాయం సంపూర్ణం. మరొక అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.